అధికార పార్టీ ఏదైనా నిర్ణయం చేస్తే ప్రతిపక్ష పార్టీలు రోడ్డెక్కుతుంటాయి. అట్లెట్లా చేస్తారు? గింత అన్నాలం ఉంటదా? ఎవరని అడిగి ఈ నిర్ణయం చేసిండ్రు, వెనకకు తీసుకోకుంటే అగ్గైతే చూడు అని ధర్నాలు నిరసనలు చేస్తుంటారు. కానీ అధికార పార్టీలకు రోడ్డెక్కే ఛాన్సే రాదు. ఒకళ్ళు వచ్చినా సంబరాలు చేసుకుంటానికే గాని నిరసనలు చేస్తానికి కాదు. కానీ మన తాన పవర్లున్న పార్టీకి తప్పలేదు. హాగో అట్లెట్లా అంటారేమో, దానికో లెక్కుంటది మళ్ళా. గల్లీకెళ్లి ఢిల్లీ దాకా దేశమంతా నిరసనలు ధర్నాలు. నేషనల్ హెరాల్డ్ కేసు ఛార్జీ షీట్ లో సోనియా గాంధీ రాహుల్ గాంధీ పేర్లు పెట్టింది ఈడీ. అదిగిన నెంబర్ 1 నెంబర్ 2 చెల్ మా వాళ్ళ మీద ఉత్తపుణ్యానికి కేసులు పెట్టి సతాయిస్తురని కాంగ్రెస్ లీడర్లు కార్యకర్తలంతా రోడ్ల మీదకి వచ్చిర్రు అన్నట్టు. వెనకాల సెంటర్ గవర్నమెంట్ ఉందనేది ఇళ్ళ మాట. No outsider invested in Young India or National Herald. They raise the point of money laundering. It's politically framed case. ఇంత కేసు ఏందంటే నేషనల్ హెరాల్డ్ అనే పేపర్ చాచా నెహ్రూ పెట్టిండు స్వతంత్రం రాకమునుపు. అటెన్ కదా ఆగిపోతే గా ఆస్తులు కొట్టేస్తానికి తల్లి కొడుకులు పిలానేసిండ్రని ఈడీ ఎంక్వైరీ నడుస్తుందన్నట్టు. గమ్మత్ ఏందంటే హర్యానాలో కేసులో ప్రియాంక గాంధీ మేడం వాళ్ళ ఇంటి ఆయన రాబర్ట్ వాద్రా సార్ ను విచారణ చేసిన గంటలనే వీళ్ళ పేర్లు ఛార్జీ షీట్లకు ఎక్కించే వరకు రాజకీయ రచ్చ అవుతుంది. కాంగ్రెస్ పెరుగుదలను ఎప్పుడెప్పుడైతే చూస్తున్నారో అప్పుడు మా అధినాయకత్వాన్ని రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని ఈడీ పేరు మీద వేధింపు